అయ్యా నమస్తే అయ్యా. అన్ని తాజా పళ్ళేగా, కల్తీ ఏం లేవుగా. అన్న కల్తీ గురించి మనం మాట్లాడితే కామెడీ ఉంటుంది అన్న. ఏంది ఇది ఎర్రగా బుర్రగా రజనీలా ఉంది? దాని టమాటా అంటారు అన్న. మోటానా? అయినా నీకు మన అయాంలో కాంట్రాక్టర్ దగ్గర వాటర్ తీసుకోవడం తెలుసు కానీ టమాటా అంటే ఏంటో తెలియదు అన్న. మళ్ళీ పంచి టమోటా డజన్ ఎంత? టమాటాలా డజన్ లోనా? అదేంటయ్యా డజన్ లో అమ్ముకోవడం ఏంది? ఏందే ఈ గవర్నమెంట్? మీరు టెన్షన్ పడకండి, మా అన్న అడి పండ్లను కిలోలు అడుగుతారు, దీన్ని డజన్లు అడుగుతారు. కేజీ ఎంత? 50 రూపాయలు అయ్యా. 50 రూపాయలు ఏంటండి? 5 రూపాయలకి రావా? వెంటనే పేటిఎం చేస్తా. చాలా చిన్న సెకల్ లేవురా నీలా. 5 రూపాయలు ఏందయ్యా? 5 ఏళ్ళు అదే ఇచ్చి కాలం గడిపావుగా. సర్లే ఇదిగో. ఏంటి ఈ కాయలేంటి మేకప్ వేసినట్టు? ఏమన్నా బాగున్నాయా కూరగాయలు? ఇది చూడు, అంబటిలాగా వాడిపోయి ఉంది. ఉంటానండి. అయ్యా ఇంకా రాకండి అయ్యా, అధికారంలోకి రాకండి, సంతకి రాకండి, మీకు దండమయ్యా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఒక్కరోజు యోగాకి 330 కోట్లు ఆవిరి. దేవుడా ఏంటండి యోగా? అన్నా ఆవిరని చెప్పి నువ్వు ఆవిరైపోయావేంటన్నా? యోగాసనం అని చెప్పి శవాసనం వేసావేంటన్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? గాలి హెలికాప్టర్లో తిరగడానికి 222 కోట్లు ఆవిరి చేయలేదా అన్నా? మీ బతుకులు చెడా. నీ కొంప చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకోవడానికి 15 కోట్లు ఆవిరి చేయలేదా అన్నా? కల్తీ మధ్య మమ్మీ 1000 కోట్లు ఆవిరి చేయలేదా అన్నా? కలర్లు వేయడానికి 100 కోట్లు ఆవిరి చేయలేదా అన్నా? కలర్స్ తో పాటు నువ్వు కూడా ఆవిరైపోయావా అన్నా? అన్నా ఆపరా. పొద్దున్నే 2 టాబ్లెట్లు వేసుకోవాల్సింది పోయి ఎక్స్ట్రా 2 టాబ్లెట్లు వేసుకున్నా, మొత్తం వచ్చి పడిపోయినా. అంతేనన్నా? ఆవిరే నువ్వు కళ్ళు మూసుకుంటే ఊపిరి ఆగిపోయిందని ఆశపడ్డా కదన్నా. అన్నా మళ్ళీ పడిపోయావన్నా? ఈసారి పోయింటాను అన్నా. అది గొడ్డలు కాదన్నా, పెన్ను. ఏంటి అలా పట్టుకున్నావు? సారీ రా, అలవాటు అయిపోయి ఇటు కదా పట్టుకోవాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అన్నా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో కొట్టేసిన కమిషన్ వివరాలా, లేకపోతే అమ్మ జిల్లాలకు ఎగ్గొట్టిన ఆస్తుల వివరాలా? దాని గురించి మాట్లాడబాకరా. నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా, ఇప్పుడున్నటువంటి వాళ్ళ పథకాలు పెట్టారు కదా, అవన్నీ ఎలా మార్చాలని చూస్తా ఉన్నా. మంచి థాట్స్ వస్తున్నాయి, అందుకే రాస్తున్నా. అది అవదమ్మా. కొత్త పథకాల పేర్లు దొరికినాయనా? చెప్పు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనే పథకానికి మన గవర్నమెంట్ వస్తే ఏం పేరు వస్తుంది? అన్నదాతకి జగనన్న సాయం. మనకు గాయం చేయడమే తెలుసు కానీ సాయం చేయడమే తెలుసు అన్న. నెక్స్ట్ దీపం పథకానికి ఏం పేరు అన్న? జగనన్న దీపం. నువ్వు వెలిగించే దీపానివి కాదన్నా, ఆర్పే దీపానివి. జగనన్న ఆర్పే దీపం అని పెట్టన్న, బాగుంటది. గొప్ప పథకం యువతకి. గొడ్డలి పోట్లు, ప్రగతికి మెట్లు. పెద్ద మాట అన్నాడు సార్. అలా కదన్నా, గంజాయి చేతికి గొడ్డలి భవిష్యత్తుకి అని పెడదామా? బాగుంది. ఇది బాగుందిరా, ఇది రాసుకుంటా. మీ బతుకులు చెడా. నిన్ను కన్న పాపానికి నీ కన్న తల్లిని నువ్వు గుండెల మీద తంతే, నీ పుట్టినరోజు వాడు కడుపుతో ఉన్న ఆడబిడ్డని పొట్ట మీద తన్నాడన్న. యా మాత్రం దానికే రోడ్డు మీద అలా తీసుకుపోవాలా అన్నా? వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేది వాడు తప్పు చేసినందుకే కాదు, ఇంకోటి చేయాలంటే భయపడాలని. ఆ కనిపించిన 4 సింహాలు అందరికీ కనిపించేలా తాట తీసి మరి నడి రోడ్డు మీద లాక్కెళ్తున్నారన్నా. ఈ కూటమి ప్రభుత్వం ఎవరు పిచ్చి వాగుడు వగినా, పిచ్చి చేష్టలు చేసినా చూస్తూ ఊరుకోదాను. ఇంచి బాడీ దొరకదు. చూస్తున్నావుగా, ఇట్లాగే చేతులు కాళ్ళు ఎరక్కొట్టి వీధిలో లాక్కెళ్తారు. ఏదో సరదాగా అలా ఏదో ఆగిన మొక్కుతులు సరదాగా చేసామని సంకలు గుద్దుకుంటే సంఖ్యలేసి స్టేషన్ తీసుకెళ్లి మక్కిలు ఎరక్కొట్టి సరదా తీర్చేస్తారు. మరి కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ మన హారతి సిమెంట్ కంటే స్ట్రాంగ్ గా ఉంటదన్నా. కనిపిస్తుందిలేరా అక్కడ నీ ఫ్యూచర్ కనిపిస్తుందన్నా. సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో అని. ఎందులో ఉన్నావు? ఏడిస్తే దరిద్రంగా
ఒరే బాబు ఏడుస్తున్నావు ఎందుకురా? భోగాపురం ఎయిర్పోర్ట్ మా జగనన్న కట్టాడైతే నమ్మరేంటి? ఊర్ని దానికి ఏడుస్తున్నావా? ఓకే ఓకే మీ అన్నే కట్టాలే. ఓకే అని ఒప్పుకుంటారేంటి? సరేలేరా మీ అన్ననే కట్టాడు సరేనా? సరే అని సర్దుకుంటారేంటి? నిజంగానే మా జగనన్న కట్టాడు. మేము నమ్ముతున్నాం. నమ్ముతున్నాం ఏంటి? అదే నిజం. అంతేకాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మా రాజన్న కట్టాడు. అంటే హైటెక్ సిటీ కూడా అది కూడా మా రాజన్న కట్టాడు. కాకపోతే అప్పుడు మా పేటెంట్ సోషల్ మీడియా లేదు కాబట్టి రుద్దలేకపోయాం. అందుకే అది చంద్రబాబు ఖాతాలో పడిపోయింది. ఆగిపోయావే చెప్పు. చార్మినార్ కట్టింది మా రాజారెడ్డి తాతే, తాజ్మహల్ కట్టింది వాళ్ళ ముత్తాతే అని. రాజధాని కట్టలేనోడు, పోలవరం కట్టలేనోడు, వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పడిపోకుండా కట్టలేనోడు, పులివెందుల్లో కేబుల్ బ్రిడ్జ్ కనీసం తెగిపోకుండా కట్టలేనోడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాడంటే మీరెలా నమ్మారా? నమ్మాలి, నమ్ముతాం. జనాలకు కూడా రుద్ది మేమే కట్టామని నమ్మిస్తాం. దాని బదులు నిజంగానే మీకు అధికారం ఉన్నప్పుడు కట్టొచ్చు కదరా? కట్టడం కమిట్మెంట్ తో కూడిన పని. అది మాకు కష్టం. అదే క్రెడిట్ కొట్టేయడం అనుకో, అది మాకు పేటీఎం తో పెట్టిన విద్య. రుద్ది వదిలేస్తాం. ఒకసారను రప్ప హే అలా కాదు, రప్ప అది 2029లో మేము అధికారంలోకి రాగానే 2029లో మేము అధికారంలోకి రాగానే రప్ప సూపర్ రా, బాగా చెప్పావు. పద కెమెరా ముందు చెప్దాం. 2029లో మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కడిని రప్ప గంగమ్మ జాతరలో పుటేల్ తలకాయ నరకినట్లు రప్ప 2029లో రప్ప అర్థం. రప్ప ఏలేడంత లేవు కానీ స్కూల్ కెళ్ళి చదువుకోమంటే రప్ప అంటావా? ఎవరు నేర్పిస్తున్నాడు రా నీకు అన్ని? ఎవరు రమ్మన్నాడు రా ఇక్కడికి? నీకు ఇలా కాదు, ఇంటికి నాడు చెప్తా నీ సంగతి. ఏంట్రా వాళ్ళ అమ్మ అలా గుర్తుంది? నువ్వేంటి, నీ ఏజ్ ఏంటి, నీ మాటలేంటి? పసిపిల్లను గుడ్డు బెదిరి పోతున్నావు. ఆ పార్టీ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని బాబాయ్ చంపుతాం, నరుకుతాం, రప్ప అని నేర్పిస్తున్నారు. ఇలా నేర్పిస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి బాబాయ్? ఇప్పుడు ఇలా కొట్టకపోతే రేపు గుండాల్లో తయారవుతారు. బాబాయ్ నేను పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను బాబాయ్. గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. గోల్డ్ మెడలా? పళ్ళు గీసుకోవడానికైనా పనికి వస్తావా? ఇది నాకు అథ్లెట్ అవ్వాలని ఉంది బాబాయ్. కోచింగ్ ఇప్పిస్తే ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తా. మీ అమ్మ బాబు యాక్సిడెంట్ లో చచ్చి నిన్ను నా మెడకి చుట్టిపోయినారు. చదివించేమో దండగనుకుంటా అంటే కోచింగ్ ఇంకొకసారి పరుగు పందెం కోచింగ్ అన్నావో కాలిర కొట్టి పొయ్యిలే పెడతా. పాపలోని ప్రతిభని ప్రోత్సహించచ్చు కదరా. ప్రోత్సహించాలా? అసలు ఆడదంటే అంట్లు తోముకుంటూ వంటలు వండుకుంటూ ఇంటి పట్టిన పని మనుషులు పడుండాలి తప్ప పరుగులు పథకాలు అనే ఆశయాలు పెట్టుకోకూడదు. నీలాగే శ్రీచరణి తల్లిదండ్రులు అనుకునింటే భారత్ కి ప్రపంచ కప్ వచ్చేదే. నీలాగే జ్యోతి తల్లిదండ్రులు ఆలోచించుంటే భారత్ కి బంగారు పథకం తెచ్చేదే. మీరెన్ని చెప్పినా దాన్ని నేను సపోర్ట్ చేయను, అథ్లెట్ అవ్వనివ్వను. నువ్వు ప్రోత్సహించకపోయినా ఇలాంటి ప్రతిభ ఉన్న ప్రతి బిడ్డ ఆశయానికి అండగా అన్నలా లోకేష్ ఉంటాడు. వారి కలల సౌదానికి వారదవుతాడు.